మహాత్ముడు ధర్మదృష్టి కలవాడు, శోకానికి తగనివాడు అయిన భరతుడికి రాముడి గూర్చిన విచారం అనే శోకం కలిగి అంతర్దాహేన దహన సంతాపయతి రాఘవం వరదాహాభిసంతప్తం గూఢోగ్నిరివ పాదపం. అడవి కాలిపోయిన తర్వాత సృష్టించిన వృక్షాల లోపల దాగి ఉన్న అగ్ని ఎలా కాల్చేస్తుందో భరతుణ్ణి ఆ దుఃఖాగ్ని లోపల దహిస్తోంది. స్వశ్రుత సర్వగాత్రేభ్య స్వేదం శోకాగ్ని సంభవం యథా సూర్యాంశు సత్తప్తో హిమమాన్ ప్రసృతో. హిమం సూర్యుడి కిరణాల చేత వేడెక్కిన హిమవత్ పర్వతం నుండి మంచు కారినట్టు అతడి అన్ని అవయవాల నుండి శోకాగ్ని వలన పుట్టిన చెమట కారుతోంది. ధ్యాన నిర్ధర శైలేన వినిశ్వసిత ధాతున దైన్యపాద వసంఖ్యేన శోకాయాసాధిశృంగిణ ప్రమోహానంత సత్వేన సంతాపౌషధివేణున అక్రాంతో దుఃఖశైలేన మహతా కైకయీసుతః. దుఃఖమనే మహాశైలం భరతుణ్ణి ఆక్రమించింది. కైలం అంటే పర్వతం. ఏదో ఆలోచించటే ఆ పర్వతంలోని భేదింపరాని శిల. నిట్టూర్పులే ధాతు, దైన్యమే వృక్ష సముదాయం, శోకం ఆయాసం మనస్తాపం అనే దాని శిఖరం, మోహమే అనంతమైన జంతు సముదాయం, సంతాపమే దానిపైనున్న ఓషధులు, వేణువులు, వెదులు కర్రలు. వినిశ్వసనైన్ వై భృసధుర్మదాత్మన ప్రమాద సంజ్ఞ పరమాపదం గతః. శమంత లేభే హృదయజ్వరాధితో సర్నరర్షభో యూధహతో యదర్షః. అప్పుడు నరులలో శ్రేష్ఠుడైన భరత్ దుఃఖపీడితమైన మనస్సుతో నిట్టూర్పుస్తూ ఏం చెయ్యాలో తోచ గొప్ప ఆపదలో చిక్కుకొని హృదయ జ్వరంతేత పీడితుడై తన గుంపులోని వృషభాల చేత పీడింపబడి వృషభంలాగా మనశ్శాంతి లేకపోయి అలా గడిపారు. గుహేన సార్థం భరత సమాగతో మహానుతాపక సజన సమాహిత సుధర్మవాస్తం భరతం తదావ గుహ సమాశ్వాస దగ్రజం ప్రతి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 85వ సర్గః. మహానుభావుడైన భరతుడు ఏకాగ్రచిత్తుడై రాముణ్ణి తలుస్తూ పరివార సహితుడై గుహుని చేరుడు. అప్పుడు దుఃఖార్తుడైన గుహుడు భరతుడి అన్నగారి విషయంలో మళ్ళా ఓదార్చాడు. 85వ సర్గ సమాప్తం. 86 షడతీతమ సర్గ. ఆచక్షే చ తద్భావం లక్ష్మణశ్చ మహాత్మనః భరతాయ ప్రమేయా గుహో గగన గోచరః. అప్పుడు అరణ్యవాసి అయిన గుహుడు అప్రమేయ గుణాలు గల భరతుడికి మహాత్ముడైన లక్ష్మణుడికి భ్రాతృభక్తి మొదలైన సద్గుణాలను గురించి ఇలా చెప్పాడు. తం జాగ్రత్తం గుణైర్యుక్తం శరచాపాపి దశరచాపాసిధారిణం భ్రాతృగుప్త్యర్థమత్యంతం మహం లక్ష్మణ బ్రవం. సద్గుణవంతుడైన లక్ష్మణుడు శరచాప ఖడ్గాలు ధరించి సోదరుని రక్షకై పూర్తిగా మేల్కొని ఉన్నాడండి. అలాంటి లక్ష్మణుడితో నేను అన్నాను ఆ రోజు రాత్రి, ఇయం తాత సుఖాశయ్య తదర్థముపకల్పిత ప్రత్యాస్వదహి శ్వేశ్వాస్వ్యాం సుఖం రాఘవనందన. తండ్రి లక్ష్మణ, సుఖకరమైన ఈ పడక వదిలి నీకోసం ఏర్పాటు చేసామయ్యా చక్కని మెత్తటిది, ఎలాంటి భయం లేక దీని మీద హాయిగా పడుకోవయ్యా అని కోరానాయి.
ఉచితోయం జనసర్వో దుఃఖానాం త్వం సుశోభిత శుభోచిత శుభ ఉచిత ధర్మాత్మ స్థంస్య గుప్యధ్యం జాగరిష్యామహే వయం. ధర్మాత్మ, మేమంతా కష్టపడటానికి అలవాటు పడ్డ అడవి బిడ్డలు. నువ్వు సుఖం అలవాటు పడినవ. రాముణ్ణి రక్షించటానికై మేలుకొని ఉండాలి కనుక జాగ్రత్తగా పడుకోవయ్యా, మెత్తని పలిపేశామన్నాడు. నహితే రామాత్ ప్రియతో రామ మమాస్తి భువి కశ్చన మోత్సుకో భూర్బ్రవీయేద అతథ సత్యం దదాగ్రత. ఈ భూలోకంలో నాకు రాముడి కంటే ఇష్టడైనవ ఎవడు లేడు. అందుచేత నువ్వేం కంగారు పడక్కల, నేను కాపలాసుకుంటానా రాముడు, నీ ఎదట సత్యమే చెబుతున్నా. అస్య ప్రసాదాశంశే లోకేస్మిన్ సుమధుః ధర్మావాప్తిం చ విపులాం అర్ధకామౌ చ కేవలం. రాముడి అనుగ్రహం వల్ల ఈ లోకంలో గొప్ప కీర్తిని, అధికమైన ధర్మాన్ని, పరిశుద్ధమైన అర్ధకామాలను పొందాలనే నేను కోరుతాను. సోహం ప్రియసకం రామాశయానం సఖసీతయ రక్షిష్యామి ధనుష్పాణి సర్వైస్వైర్జాతిభిః సహా. అలాంటి నేను నా బంధువులతో కలిసి ధనుస్సు చేత ధరించి నిద్రిస్తున్న సీతారాములను రక్షిస్తూ నహి మే విదితం కించిద్వనేస్మిన్ భరతత్వద చతురంగం హ్యపి బలం రసహేన వయం యుధి. ఎప్పుడు ఈ వనంలో అడవిలో సంచరిస్తున్న నాకు తెలియదు, ఏది ఇక్కడ జరగదంటున్నాడు యజ్ఞుడు. చతురంగ సైన్యాన్ని కూడా మేము యుద్ధంలో ఎదిరించగలం. ఏమస్మాభివృక్తేన లక్ష్మణేన చ మహాత్మన అనునీతానియం నయం వయం సర్వే ధర్మమేవానుపశ్యత. ఆ మాటలు విని, నా మాటలు విని మహాత్ముడైన లక్ష్మణుడు ధర్మంతో ఉన్న దృష్టితో ఇలా కథం దాశరథౌ భూమౌ శయానే సగసీతయ శల్యానిద్రామయా లుబ్ధం జీవితం వా సుఖానివా. నాయన, చాలా సంతోషంగా చెప్పావురా గుహ. రాముడు సీతా సమేతుడై ఈ నేల మీద పడుకుని నిద్రపోతుంటే నాకు నిద్ర ఎలా వస్తుందనుకున్నావురా అబ్బాయి? జీవితం కానీ సుఖం కానీ నాకు రాముడితోనే. ఆయన సుఖమైతే నేను సుఖం, ఆయన హ్యాపీ అయితే నేను హ్యాపీ. యోన వేవాసురై సర్వై శక్య ప్రసహితుం యుధి తం పశ్య గుహ సంవిష్టం తృణేషు సహసీతయ. గుహ దేవాసురులు అందరూ కూడా కలిసి కూడా ఏ రాముణ్ణి యుద్ధంలో ఎదుర్కోలేరు. అలాంటి రాముడు సీతా సమేతుడై గడ్డి మీద పడుకొని పెట్టాము, మనం పడుకున్నాడు ఆయన. మహతా తపసా లబ్ధౌ వివిధైశ్చ పరిశ్రమై ఏకో దశరథశ్చైవ పుత్రః సదుసలక్షణః. ఈ రాముడు దశరథుడితో సమానమైన లక్షణాలు కల ముఖ్యమైన కొడుకు. గొప్ప తపస్సు చేసి అనేక విధాలైన కష్టాలు సహించి దశరథుడు ఈతన్ని పొందగలిగాడంటే నన్నన్నారు. అస్మిన్ ప్రవ్రజితే రాజానచరం వర్తయిష్యతి విధవామేది నూనం క్షిప్రమేవ భవిష్యత్. రాముడు ప్రవాసానికి వెళ్ళాక దశరథ మహారాజు చిరకాలం బతకడు. ఈ భూమి అచిరకాలంలోనే తప్పక వైధవ్యాన్ని పొందుతుంది. భర్త లేకపోతే భార్య ఎట్లా అయితే విధవ అవుతుందో రాజు లేని రాజ్యం అవుతుంది అన్నది. వినజ్య సుమహానాదం సవేనాపరత స్త్రియ నిర్ఘోషో నిరతో నూన మధ్యరాజనివేశని. అంతఃపుర స్త్రీలు బిగ్గరగా అరచదచి ఏడ్పు మాని వేస్తారు. అప్పుడు ఆ రాజగృహంలో ఆర్తధ్వనంతా ఆగిపోతుంది.
కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ నాసనాళం వేసే యది జీవేయు సర్వే తే రజనీమిమాం. కౌసల్యాదేవి, దశరథ మహారాజ్, నా తల్లి సుమిత్ర, నీ వీళ్ళంతా ఈ రాత్రి జీవించి గడపటం అనే విశ్వాసం నాకేం లేదు. జీవేదపి చ మే మాత శత్రుఘ్నస్వాస్యవేక్షయ దుఃఖితాయాతు కౌసల్యా వీరసోర్ వినశిష్యతి. శత్రుఘ్నుని చూడటానికి నా తల్లి జీవించి ఉండొచ్చేమో, కానీ వీరమాత అయిన కౌసల్యాదేవి మాత్రం దుఃఖితురాలై మరణించాల్సిందే. అతిక్రాంతమని వాప్యమనోరథ రాజ్యే రామమనిక్షేప్య పితామే వినిశిష్యతి. నా తండ్రి దశరథ మహారాజు ఒకటిగా ఏ మనోరథాన్ని సఫలం చేసుకోలేక రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చెయ్యజాలకపోవటం చేత ఆ బాధతో మరణిస్తా. సిద్ధార్థాప్యతరం వృత్తం తస్మిన్ కార్యేషుపస్థితే ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపం. కనుక ఆ సమయంలోకి వచ్చినప్పుడు మరణించిన తండ్రి అయిన దశరథ మహారాజు ప్రేత కార్యాలన్నీ లేని చేసి సంస్కరింపదగిన భరత శత్రుఘ్నులు కృతార్థులవుతారు. తండ్రికి మేం చెయ్యలేక ఇక్కడున్నాం, వాళ్ళిద్దరూ చేసి కృతకృతులవుతారు. రమ్య చత్వర సంస్థానాం సువిభక్త మహాపదం హర్మ్య ప్రసాద సంపన్నాం సర్వరత్న విభూషితాం గజాస్వరద సంబంధాం తూర్యనాద వినాదినాం సర్వకళ్యాణ సంపూర్ణాం హుష్టపుష్ట జనాకులం ఆరామోధ్యాన సంపూర్ణాం సమాజోత్సవకాలిని శాలిని సుఖితా విచరించంతి రాజధానీం పితుర్మమ. వాళ్ళందరూ మా తండ్రి గారి రాజధానిలో సుఖంగా సంచరిస్తా. రాజధానిలోని ముంగిళ్ళు చక్కగా ఏర్పడబడి ఉంటాయి. విశాలమైన రాజమార్గాలు, ధనికుల గృహాలు, ప్రసాదాలు ఆ నగరం అంతటా ఉన్నాయి. అలాంటి అన్ని విధాలైన రత్నాలతో ఆ నగరం అలంకృతంగా ఉంటుంది. ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో కిక్కిరిసి అక్కడ తూర్యనాదాలు బాగా మోగుతూ సకల విధాలైన మంగళాలు సంపూర్ణంగా ఉంటాయి. ఆ నగరం పరిపుష్టులై సంతోషిస్తున్న జనులతో ఇంటి వెనక ఉండి చిన్న చిన్న ఆరామ విశాలమైన ఉద్యానాలు ఆ నగరానికి అంతటా ఉంటాయి. అది సమాజం బాగా ఏర్పడి జనులు సమూహాలుగా ఏర్పడి ఉత్సవాలు చేసుకుంటూ ఇది సత్య ప్రతిజ్ఞేన సార్థం కుశలినావయం నివృత్తే సమయేహ్యస్మిన్ సుఖిత ప్రవివేశహి. ఈ గడువు గడిచిన తర్వాత ప్రతిజ్ఞ పాలించి క్షేమంగా ఉన్న రాముడితో కలిసి మేం సుఖంగా అయోధ్యలో ప్రవేశించగలం. పరిదేవయామానశ్చామానస్య తస్యైవం సుమహాత్మనః తిష్టతో రాజపుత్రస్య శర్వరీసాచ్యవర్తత. మహాత్ముడైన రాజపుత్రుడు ఈ విధంగా విలపిస్తూ నిలిచి ఉండగానే రాత్రి గడిచిపో ప్రభాదే విమలే సూర్యే కారయిత్వా జటాబుభౌ అస్మిన్ భాగీరథీ తీరే సుఖం సంతారితౌ మయ. మర్నాడు సూర్యోదయం తర్వాత వాళ్ళిద్దరూ గంగా తీరాన్ని జటలు కట్టించుకున్నారు. నేను వాళ్ళకి సుఖంగా నదిని దాటించా. జటాధరౌ తౌ ధర్మచీరవాససౌ మహాబలౌ కుంజరయూధసౌ పోపమౌ నరేషు చానాదపి ధరౌ పరంతరౌ వివేక్ష్యమానౌ సహ సీతయా గతౌ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్ అతీతతమ సర్గః. శత్రు సంహారకులు మహాబలశాలులు గజరాజులతో సమానం.
అయినటువంటి రామలక్ష్మణుడు జటాధారులైన అరచీరలు కట్టుని శ్రేష్టాలైన బాణాలు ధనస్సులు ఖడ్గాలు ధరించి చాలా జాగ్రత్తతో సీతా సమేతులై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గంగ దాటించాం కనుక తర్వాత ఏమయ్యారో మాకు తెలియదు. 86వ సర్గ 87లోకి వచ్చాయి. గుహస్య వచనం సత్వా భరతో భృతమప్రవి ధ్యానం జగామదత్రైవ యత్ర తచ్ఛృతమప్రియం. కనుక భరతుడు గుహుడు చెప్పిన ఆ మాటలన్నీ విని ఆ అప్రియమైన వాటలు విన్న తోటలో కూర్చుండిపోయి ఆలోచిస్తున్నారు. సుకుమారో మహాసత్వ సింహస్కంధో మహాభుజ పుండరీక విశాలాక్ష తరుణ ప్రియదశ అరుణ ప్రియదర్శన ప్రత్యాస్వస్య ముహూర్తం కాలం పరమ దుర్మనా పపాత సహసాతోత్రై హతి విద్య ఇవ ద్వీపః. సుకుమారుడు గొప్ప బలం కలవాడు, సింహం వంటి చూపులున్నవాడు, గొప్ప భుజాలున్నవాడు, పద్మలాగా విశాలమైన నేత్రాలున్నవాడు, యువకుడు, ఆనందకరమైన దర్శనం ఇచ్చేవాడు అయిన ఆ భరతుడు క్షణకాలంలో తెప్పరి చాలా ఏడుస్తూ మనస్సుతో కొరడాల చేత ఎక్కగా కొట్టబడిన ఏనుగులాగా వెంటనే నేల మీద పడిపోయాడు మూర్ఛొచ్చి. తదవస్తంతు భరతం శత్రుఘ్నో అంతరస్థిత పరిష్వజ్య హృదోచ్చైర్విసంజ్ఞ శోకకర్షిత. సమీపంలో ఉన్న శత్రుఘ్నుడు శోకం చేత పీడింపబడి ఆ విధంగానే అతను కూడా నేల మీద పడిన భరతుణ్ణి పైకి లేపి పట్టుకొని స్పృహ తప్పిన వాడి బిగ్గరగా వాడు ఏడుస్తాడు. తతఃసర్వాః సమేపురతు మాతరో భరతస్య రహాః ఉపవాసకృశాదీనా భర్తృ వ్యసనకర్షితాః. అక్కడ ఉపవాసం చేత కృషించి దీనంగా భర్తృ వియోగంతో దుఃఖిస్తున్న తల్లులంతా అంటే నలుగురు కొడుకులతో అందరూ భరతునికి వద్దకు వచ్చి పాశ్చదంపతిదం భూయో ఉదత్స్యః పర్యవారయన్ కౌసల్యాత్మనుస్తైవం దుర్మనాః పరిషజ్వజే. వాళ్ళంతా ఏడుస్తూ నేలపై పడిన భరతుడిని దగ్గరకు వచ్చి కౌశల్య మాత్రం దుఃఖిస్తూ సమీపించి అతన్ని దగ్గరికి తీసుకు వత్సలాసం యథా వత్సాముపకుహ్య తపస్విని పరిప్రప్రచ్ఛ భరతాః భరతం రదతి శోకలాలస. శోకం చేత వ్యాకురాలు దీనురాలు వాత్సల్యవంతురాలు అయిన కౌశల్య తన పుత్రుని కౌగలించుకొన్నట్లుగా భరతుణ్ణి కూడా కౌగలించుకొని ఏడుస్తూ అతన్ని ప్రశ్నించి పుత్ర వ్యాధిర్నతే కచ్చిచ్చరీరం పరివాదతే ఆద్య రాజకులస్యాశ్వాత్వదధీనం హి జీవితం. కుమారా భరత, ఈ శరీరం వ్యాధి ఏది బాధించటం లేదు కదా, నీకు ఎందుకంత దుఃఖపడుతున్నా? ఇప్పుడు ఈ రాజవంశం జీవితం అంతా నీ మీదే ఆధారపడిందిగా. నువ్వు లేకపోయినా నీకు రాజ్యాధికారం కట్టకపోయినా నువ్వే ఇవ్వడు, అఫీషియల్గా రాజు నువ్వే నాయన. త్వాం దృష్ట్వా పుత్ర జీవామి రామే సభ్రాతృతే గతే వృత్తే దశరథే రాజ్ఞే నాదయేతస్వధమజ్జమజ్జమః. కుమార, రాముడు లక్ష్మణ సమేతుడై వనానికి వెళ్ళిపోయి దశరథ మహారాజు మరణించాడు. ఇప్పుడు నిన్నే చూసుకొని జీవిస్తున్నా నేను. నువ్వు ఒక్కడివే మాకు ఇప్పుడు రక్షకుడివి మొత్తం భరత ఖండానికి కూడా. కచ్చిన్న శత్రు లక్ష్మణే పుత్ర శృతం చే కించిద ప్రియం పుత్రే వాహ్యేవ కా పుత్ర సభ భార్యా గతేం గతః. కుమార, లక్ష్మణుడి గూర్చిగా భార్యా సమేతుడైన అరణ్యానికి వెళ్ళిన నా పుత్రుడు రాముణ్ణి గురించిగా నువ్వు ఏదైనా అప్రియమైన నా వార్తను విన్నావా అని అడిగి, వినలేదు కదా. సముహూర్తం సమాస్పశ్య హృదన్నేవ మహాయశ కౌసల్యాం పరిసాంత్వేదం గుహం వచనమబ్రవీత్.
గొప్ప కీర్తి గలవాడైన భరతుడు క్షణకాలం ఊరడిల్లాడు. కౌశల్యను ఓదార్చి ఏడుస్తూనే గుహుడితో ఇలా, భ్రాతా మే క్వాపసద్రాత్రౌ క్వ సీతా క్వచ లక్ష్మణ అన్వ పచ్చయేసస్మిన్ కిం భుక్త్వా గుహశంసది. గుహ నా సోదరుడైన రాముడు రాత్రి ఎక్కడ పడుకున్నా, సీత ఎక్కడు, లక్ష్మణుడు ఎక్కడ నిద్రపోయారు, వాళ్ళు ఏం తిన్నారు, ఏ పక్కల మీద పడుకున్నారు నాకు చెప్పరా అబ్బాయి అన్నాడు. సోబ్రవీత్ భరతం హృష్టౌ నిషాధాధిపతిర్గుహ యద్విదం ప్రతిపేదే చ రామే ప్రియహితే ధౌ. నిషాదుడైనటువంటి ప్రభువైన గుహుడు సంతోషించి ప్రియుడై హితుడు అయిన అతిథిగా వచ్చిన రాముడి విషయంలో తాను ఎలా ప్రవర్తించానో భరతుడితో చెప్పారు. అందముచ్చావచం భక్త్యా ఫలాని వివిధాని చ రామాయాభ్యపహారార్థం బహుచోపహృతం మయ. నేను రాముడి భోజనం కోసం చాలా రకాలైన పదార్థాలు భక్ష్యాలు అన్నీ చేశాను, ఫలాలు సమర్పించి తత్సర్వం ప్రత్యనుజ్ఞాసేద్ రామః సత్యపరాక్రమః నతు తత్ప్రగృహ్ణ్యాస్య క్షత్రధర్మమనుస్మర. సత్యపరాక్రమవంతుడైన రామ్ వాటిని ఏమీ తీసుకోకుండా అవలక్కి తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి అతడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ దాన్ని అసలు ముట్టుకోను కూడా ముట్టుకో. సహ్యాస్మాభి పరిగ్రాహ్యం సఖేధేయం తు సర్వదా ఇది తేన భయం రాజన్న సునీత మహాత్మన. రాజా మహాత్ముడైన రాముడు, స్నేహితుడా మేము ఎప్పుడు ఇతరులకు ఇవ్వాలి కానీ ఇతరుల దగ్గర నుంచి మేము తీసుకోకూడదు, అది ఇక్ష్వాకు సంప్రదాయం అని మమ్మల్ని అనునయించాడు. మాతో స్నేహంగా మాట్లాడు. లక్ష్మణేన సమానీతం స్వీత్వా వారి మహాదిశ ఔపవాస్యం తదాకాశనిద్రాఘవ సహసీతయ. గొప్ప కీర్తి గల రామచంద్రుడు, సీత కూడా లక్ష్మణుడు కూడా ఒక్క పచ్చి జలాన్ని కూడా తాగి ఆనాడు అంతా ఉపవాసం చేశారయ్యా. తదస్తు జలశేషేన లక్ష్మణోప్య కరోత్తమ వ్యాగ్య తాస్తే తయస్సంధ్యా సముపాసత సంహిత. అప్పుడు లక్ష్మణుడు కూడా మిగిలిన వాళ్ళంతా జలాన్ని ఆహారంగానే తీసుకున్నారు, ఏం తినలా. మేము ముగ్గురు మౌనం పాటిస్తూ ఏకాగ్ర చిత్తుడై సంధ్య ఉపాసన కూడా చేశారు. సాయం సంధ్య వాచ్యారు. సౌమిత్రస్తు తతపశ్చాత్ అకరోత్స్వాస్తరం శుభం స్వయమానీయద్బర్హింసి క్షిప్రం రాఘవ కారణాత్. తర్వాత లక్ష్మణుడు స్వయంగా బర్హిస్సు తీసుకొని వచ్చి రాముడి కోసం ఒక మంగళకరమైన శయనాన్ని శీఘ్రంగా ఏర్పాటు చేశారు. తస్మిన్ సమావిశద్రామః స్వాస్తరే సగసీతయ ప్రక్షాళ్య చ తయా పాదాత్ అపచక్రామ లక్ష్మణః. రాముడు సీతా సమేతుడై ఆ శయనం మీద పడుకుని లక్ష్మణుడు వారి పాదాలను కడి దూరంగా వెళ్ళి నిలబడ్డారు. తదింగుదేమూల ఇదమేవంచ తత్తృణం యస్మిన్ రామశ్చ సీతాచ రాత్రింతాం శయతావుభౌ. సీతారాములిద్దరు ఆ రాత్రి పడుకొని ఇంగుదీ వృక్షం, అదిగో ఆ పరుపు అక్కడే ఆ దాని కింద పడుకున్నారని చూపి. నియమ్య పృష్ఠేతు తలాంగులీ వ్రతాన్ శిరై సుపర్ణా విశుధీ పరంతవ మహద్ధను సజ్జముపోష్య లక్ష్మణో నిశామతిస్థ పరితోష్య కేవలం. శత్రువులకు బాధ కలిగించే లక్ష్మణ్ అరచేతులు వ్రేళ్లను రక్షించే తొడుగులు ధరించి, అంటే గ్లోవ్స్ అన్నమాట, బాణాలతో నిండిన అంబుల పొదు వీపున కట్టుకొని
నారి కట్టిన ధనుసు చేత చేతిలో పట్టుకొని రాత్రంతా రాముడి పరిసరాలలో నిలబడే ఉన్నాడు కాపలాకై. తతస్థం భక్తోత్తమం బాణభాషాభద్రతం స్థితో భవం తత్ర ఎత్ర లక్ష్మణ అతంత్రిభిర్జ్ఞాతిభిరాత్మకార్ముకై మహేంద్రకల్పం పరిపాలయంస్తథా. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తాతీత సమస్సర్గః. అప్పుడు నేను కూడా ఉత్తమమైన బాణాలు ధనుస్సు ధరించి ఏమరుపాటు లేక ధనుర్ధారులవై బంధువులతో కూడినవాడే మహేంద్రుడితో సమానమైన రాముణ్ణి రక్షిస్తూ లక్ష్మణుడు నిలిచి ఉన్న చోటే నేను కూడా వెనకాల ఆయనకి కాపలాగా నేను ఉన్నాను. 87 ఆఖరి 88. తచ్చుత్వా నిపుణం సర్వం భరత సఖమంత్రిభిః ఇంగుదే మూలమాగమ్య రామశయ్యావేక్షతాం అబ్రవీజ్జననీ సర్వా ఇహ తేన మహాత్మన సర్వరీశయితా భూమాత్ నిరమన్మస్య వివర్ధితం. మంత్రి సహితుడైన రాముడు మాటలన్నీ శ్రద్ధగా విని ఇంగుది వృక్షం మూలంచే రాముడు శయ్యను చూసి తల్లులందరితో ఇలా అన్నారు. మహాత్ముడైన రాముడు ఈ రాత్రి ఇక్కడే పడుకున్నాడమ్మా. అతడు పండుకొనగా నలిగి శయనం కూడా అది పాపం బాగా ఉట్టికి పోయిపోయింది. మహాభాగకులీనేన మహాభాగీన ధీమత జాతో దశరథోత్వాక్తం న రామ స్వప్తు మర్హతి. కనుక గొప్ప భాగ్యం కల కులంలో పుట్టినవ, గొప్ప భాగ్యం ఉన్నవ, బుద్ధిమంతుడైన దశరథ కుమారుడైన రాముడు నేల మీద పడుకోవటం ఏమిటి? అజినోత్తర సంస్థేనే పరాస్తర సంచయే గసయిత్వా పురుష వ్యాగ్రహ కథం సీతే సేతే మహీధరి. మృగచర్మాలు పైన కప్పి శ్రేష్టమైన ఆస్తరణాల సముదాయంతో ఏర్పడింది అయినటువంటి శయ్య మీద పడుకోవాల్సిన అలవాటు పడ్డవాడు పురుష శ్రేష్ఠుడైన రాముడు నేల మీద దుర్లాడమ్మా. చూశారా? ప్రసాదాగ్ర విమానేషు వలభేషు చర్వదా హైమరాజ తభౌమేషు పరాంతరణ శారిషు పుష్ప సంచయ చిత్రేషు చందనాగరు గంధిషు పాండవాభ్ర ప్రకాశేషు సుఖ సంఘ ఋతేషు చ ప్రసాదవరవర్తేషు వర్యేషు శీతవస్తు సుగంధిషు ఉషిత్వా మేరు కల్వేషు కృత కాంచనభిస్తధి గీతవాదిత్ర నిర్ఘోషైర్వరాభరణ నిస్వనై మృదంగ పరవశై పెద్దైశ్చ తత్ర ప్రతిబోధిత వందితకారే బహుభి సూతమాగధే గదా అభిరూపాభి స్తుతిభిశ్చ పరంతపః. శత్రు భయంకరుడైన రాముడెప్పుడు ప్రసాద అగ్రంలో, విమానాల్లో, ఉత్తమ గృహాల్లో, గృహ పైభాగాల్లో, అతి శ్రేష్టమైన ప్రసాదాలు మాయలలో నివసించేవారు. ఆ ప్రసాదాలు భవంతులు శ్రేష్టమైన ఆస్తరణలతో డెకరేషన్లో ఉంటాయి. పుష్పాల సముదాయాలు అక్కడ ఉండటం చేత వివిధ వర్ణాలు కలవై, రంగులు కలవై, చందనాకులు సుగంధాలతో నిండి ఉండి తెల్లని మేఘంలాగా ఎత్తుగా ఉండి గుంపులు గుంపులుగా తిరిగే చిలకల పలుకులతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. సుగంధయుక్తాలై చల్లగా ఉండే బంగారు గోడలతో కట్టబడి మేరు పర్వతంలాగా ఉన్న ఆ ప్రాసాదంలో, అంటే ఆ బిల్డింగుల్లో నివసిస్తున్న రాముడి గీతావాద్యాల ధ్వనుల చేత, పరిచారికల శ్రేష్టమైన అలంకార ధ్వనుల చేత, మధురమైన మృదంగ శబ్దాల చేత మేల్కొలుపుతూ ఉండేవాడు.
చాలామంది వందిమాగలు గాథలు పాడుతూ తగిన స్తోత్ర వాక్యాలు పలుకుతూ ఆయా కాలాల్లో వచ్చిన రాముడికి నమస్కరిస్తూ ఉండేవాడు కదా. ఆ భోగం ఇప్పుడు ఎక్కడెక్కడ. అసద్ధేయమిదం లోకే న సత్యం ప్రతిభాతిమ ముహ్యతే ఖలు మే భావ స్వప్నోయమితి ఏమతి. లోకంలో అలాంటి రాముడు నమ్మశక్యం కాకు. ఇది సత్యమని నాకు తోచట్ల. నా మనస్సు మోహం చెందుతోందమ్మా, ఇదంతా దుస్వప్నమేమో అనుకుంటా. నా నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరం ఎత్ర దాశరథీరాము భూమావేవసయీ భవా. దశరథరాముడైన అలాంటి రాముడే నేలపై పడుకుంటే వచ్చిన ధనం ఏ ఏవతయు కాలం కంటే కొంచెం కూడా అధికమైన బలం కలిగి కాదని అర్థమవుతోంది. ఇది లేదు. విదేహరాజస్య సుతా సీతా చ ప్రియదర్శన దయితా జయితా భూము సృష దశరథస్య చ. దశరథుడి యొక్క కోడలు జనక మహారాజు కూతురు శ్రీరాముని భార్య నీ కోడలైనటువంటి సీత కూడా నేల మీద పడుకోవలసిన కర్మ పట్టింది. ఇయం శయ్యా మమ భ్రాతురిదం విపరివర్తితం స్థండిలే కఠినే సర్వం గాత్రే విమృదిత తృణం. అది నా అన్నగారి పడక. ఆయన పొరడిన తోటి కఠినమైన నేలపై పరచిన ఈ గడ్డంతా అవయవాల రాపిడి చేత నదిగిపోయి మధ్యే సారనాథుత్తాసితాస్మిన్ శయనోత్తమే తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః. ఈ శయ్యపై అక్కడ బంగారపు కొడులు అంటుకొని ఉంది. దీన్ని బట్టి సీత ఈ పక్క మీద అలంకారాలతోనే నిద్రపోయినట్టు అనిపిస్తుంది. ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదా యైతే ప్రకాశస్తే సక్తా కౌశేయవంతదః. ఇక్కడ తగులుకొన్న పట్టుదారాలు ప్రకాశిస్తూ దీన్ని బట్టి ఆ రోజు సీత ఉత్తరీయం ఈ ప్రదేశానికి తగులుకొన్నట్లుగా స్పష్టమవుతుంది. మన్యే భక్తు సుఖాజయ్యా ఏన బాలా తపస్విని సుకుమారీ సతీ దుఃఖం నగి జానాతి మయీధిలి. చిన్న వయసులో ఉన్నది శోచనీయురాలు సుకుమారి పతివ్రత అయిన సీతాదేవి అలాంటి పరిస్థితుల్లో కూడా దుఃఖంగా భావించలేదు. దీన్ని బట్టి ఆమెకు భర్త ఉన్న శయనమే సుఖమనిపించింది. హంతాస్మి నృశంసోహం తత్సభార్య కుతే మమ ఈదృశిం రాఘవాశయ్యాం అధిశేతే హనాదవతది. అయ్యో ఎంత కష్టం వచ్చింది, నేను ఎంత క్రూరుణ్ణి. ఏం చేత అంటే భార్యాసహితుడైన రాముడు నా మూలంగా అనాథుడులాగా ఇలాంటి పడక మీద పడుకోవాల్సి వచ్చింది. సార్వభౌమ కులే జాత సర్వలోకస్య సమ్మత సర్వలోక ప్రియస్త్యక్త్వా రాజ్యం సుఖమనుత్తమం కథం ఇందీవరస్యాము రక్తాఖ్యగా ప్రియదర్శన శుభాంగి దుఃఖార్హ శయితో భువిధాఘవ. చక్రవర్తి వంశంలో బట్టి జనులందరి చేత ఆదరింపబడి వాళ్ళకి ఇష్టడైన ఇందీవర శ్యావుడు ఎర్రని నేత్రాలు కలవాడు, చూసేవాళ్ళకి ఆనందం కలిగించేవాడు, సుఖానికి తగినవాడు, దుఃఖాలకు తగనివాడు అయిన రాముడు రాజ్యాన్ని అత్యుత్తమమైన సుఖాన్ని కూడా పరిచయించి ఎక్కడ ఎలా నేల మీద పడుకున్నాడు. అయ్యో ధన్య ఖలు మహాభాగు లక్ష్మణ శుభలక్షణ భ్రాతరం విషమే కాని యో రామం అనువర్తతే. మహాభాగ్యవంతు ఉత్తమ గుణ సంపన్నుడు లక్ష్మణుడు చాలా ధన్యుడు. ఏం చేతంటే అలాంటి కష్ట సమయంలో అతడు సోదరుడైన రాముణ్ణి అనుసరించి ఉన్నాడు. అదృష్టం అంటే అతన్ని. సిద్ధార్థ ఖలు వైదేహి
పదిం వ్యానుగతావనం వయం సంశయితా సర్వే హీనాస్తేన మహాత్మ. భర్త అనుసరించి అరణ్యానికి వెళ్ళి సీత కృతార్థురాలయ్య. మహాత్ముడైన రాముడికి దూరమైన మన అందరి పరిస్థితి అనుమానాస్పదం. ఆకన్నధారావృవి నౌరివ ప్రతిభాతిమ గయే దశరథే స్వర్గం రామే చారణ్యమాసిది. దశరథ మహారాజు స్వర్గస్థుడయ్య. రాముడు అరణ్యానికి వెళ్ళి అంచేత ఈ రాజ్యం నాకు చుక్కాని పట్టేవాడు లేని ఓడల, చుక్కాని నడిపేవాడు లేకపోతే ఓడ నడవదు. అది వెళ్ళిపోతుందో ఎవరికి. నచం ప్రార్థయతే కచ్చిన్ మనసామి వసుంధరాం వరేసి వనవత్తస్య బాహువీర్యాభిరక్షితాం. కనుక రాముడు అరణ్యంలో ఉన్నా అతని బాహుపరాక్రమాలు ఈ భూమిని రక్షిస్తూనే ఉంటాయి. అంచేత దీన్ని ఆక్రమించాలని ఎప్పుడూ మనసులో అనుకోలేదు. శూన్యజంత సంవరణం సంవరణ నా రక్షామయంతి యద్విభం అపావృత పరద్వారాం రాజధానీమరక్షితాం అప్రహృష్టఫలాం శూన్యాం విషమస్తామనావృతాం శత్రువునాభిమన్యంతే రక్షాన్విష కృతానివా. అప్పుడు మన రాజధాని అయిన అయోధ్యలో ప్రాకారానికి రక్షణది. ఇప్పుడు అశ్వాలు గజాలు యుద్ధ సన్నద్ధంగా లేవు. పట్టణ ద్వారాలన్నీ తెరిచి రక్షణ శూన్యాలుగా సైనికులంతా సంతోషం లేకుండా పడి ఉన్నారు. కష్టాలతో ఉన్న ఈ నగరం శూన్యమై బయట కూడా రణరక్షణ విధానం లేకుండా ఉంది. అయినా శత్రువులు ఈ నగరం విషంతో చేసిన భక్ష్యాలను కూర్చి మనసా కూడా ఎలా తలపరు అలా తలపరు. అంటే దీనికి అపకారం ఎవరు ఆలోచించ. అద్య ప్రవృతి భూమౌతు శయిష్యేతం హం తృణేషు ఫలమూలాజనో నిత్యం జటాచీరాని ధారయన్. నేను ఈనాడు జటలను నారచీరలు ధరి ఫలాలను దుంపలను తెంచి నేలపై లేదా గడ్డిపై మాత్రమే పడుకుంటా. తస్మాద్ధముత్తరంగాలం నివత్స్యామి సుఖం వని తం ప్రతిశ్రమామోజ్య నాట్యమిధ్యావచ భవిష్యతి. రాముడులే వనవాస ప్రతిజ్ఞ నాపై వేసుకొని రాముడికి బదులు నేను మిగిలిన కాలం ఈ అరణ్యంలో సుఖంగా నివసించాలి. అలాంటి భయం చేత రాముడికి కూడా అది సత్యం కాదు, అతనికి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకని అతని బదులు నేను చేస్తాను. వనంతం భ్రాతురద్ధాయ శత్రుఘ్నో సూపవశ్యతి లక్ష్మణేన సగభ్రత్వాయు అయోధ్యాం పాలయిష్యతి. సోదరుడైన రాముడికి బదులు అరణ్యంలో ఉంటూ నాతో కలిసి శత్రుఘ్నుడు అరణ్యంలో ఉంటా. పూజ్యుడైన రాముడు లక్ష్మణ సమేతంగా అయోధ్యను పాలిస్తాడు. నేను చెబితే వింటాడు, ఒప్పుకోకుండా ఉండడు. అవిపేక్షంతి దాకాగుత్సం అయోధ్యాయాం ద్విజాత అతి మే దేవతా కుర్యుర్ ఇమం సత్యం మనోరథం. బ్రాహ్మణులు అయోధ్యలో రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయగలరు. నాకు ఈ మనోరథం దేవతల సఫలమే కదా. ఎలా వచ్చిందో రాజ్యం అలాగే పోయినారు. ప్రసాద్యమాన శరదామయా స్వయం బహు ప్రకారం యది సా ప్రవచ్చదే తతో అనువచ్చామి చిరాయ రాఘవం వనేచరం మార్గతి మాముపేక్షితం. ఇత్యార్థే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 88వ సర్గః 88వ అధ్యాయం. నేను స్వయంగా తల వంచి నమస్కరిస్తూ అనేక విధాల బతిమాలితే రాముడు అంగీకరించకపోతే నేను కూడా ఇక్కడే ఉండి రాముడిని అనుసరించి లక్ష్మణుడు లాగే ఉంటా. రాముడు నన్ను కాదనలేడు అని చెప్పారు.
88వ సర్గ సమాప్తం. రేపు 89లోకి వస్తాం.